వెనుక ఉన్నవి మరిచి ముందు జరిగిన వాటిలన్నిటి నేను విడిచిపెట్టేశాను. ఎన్నో జరిగిపోయినాయి, వాటి గురించి నాకు అనవసరం. ఇక జరగవలసింది ఏంటంటే, నేను ఒక గురి కలిగి ఉన్నాను, దాని కొరకు నేను ముందుకు వెళ్ళాలి. నా టార్గెట్ అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి నేను సువార్త ప్రకటించాలి. దేవుడు ఆయనకిచ్చిన పిలుపు మేరకు ఒక గురి కలిగి, ఒక టార్గెట్ కలిగి పరిచర్య చేయడానికి ముందుకు వెళ్ళిపోయాడు. ముందు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినా వాటిని విడిచిపెట్టేశాడు. సో మనము కూడా మన పిలుపును అందుకున్న తర్వాత శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పుడు మనం నీరసపడిపోతాం. ఇంకెందుకు ఇది, ఇక దేనికి పని చేయటం, ఇక యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత కూడా ఏంటి నాకు ఈ శ్రమలు, ఏంటి ఇబ్బందులు, దేవుడు చూస్తూ ఊరుకున్నాడా, ఎందుకు దేవుడు ఇలా చేశాడని